ఓం శ్రీమాత్రే నమః. అక్టోబర్ 6వ తేదీ ఆదివారం నుంచి అక్టోబర్ 12వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మొదట్లో మేషరాశి వారు వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ మాటపై ఎదుటివారికి గురి కుదురుతుంది. ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకి ఇబ్బంది ఉండదు. పనుల్లో ఒత్తిడి అధికంగా ఉండవచ్చు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పరిచయం లేని వారితో మితంగా సంభాషించండి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఒక ఆహ్వానం ఆశ్చర్యపరుస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. టెండర్లు, ఏజెన్సీలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ధనయోగం, పదోన్నతి. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. వేడుకలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెలువరిస్తాయి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు తోటివారి ద్వారా శుభవార్తలు వింటారు. చిన్నారులు ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు ఎదురవుతాయి. వారం చివర్లో వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. వాహన యోగం ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతితో కూడిన బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు అంచనాలు నిజం కాగలవు. కొత్త సంస్థల ఏర్పాటు దిశగా సాగుతారు. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో శుభకార్య యత్నం ఫలిస్తుంది. ఒప్పందాల్లో మెలకువ వహించండి. స్తోమతకు మించి హామీలు ఇవ్వవద్దు. వివాహ వేదికలు అన్వేషిస్తారు. అప్రయత్నంగా అవకాశం కలిసి వస్తుంది. సన్నిహితుల సలహా తీసుకుంటారు. కష్టం ఫలిస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. పెద్ద ఖర్చు తగిలే సూచనలు ఉన్నాయి. ఆత్మీయులను విందులు, వేడుకలకు ఆహ్వానిస్తారు. అనేక పనులతో సతమతమవుతారు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. వ్యాపారాల్లో నిలదొక్కుంటారు. దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి. దూర ప్రయాణం చికాకు పరుస్తుంది. వారం మధ్యలో వ్యాపార అభివృద్ధికి బాగా కృషి చేయాల్సి ఉంటుంది. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు పూర్తవడం కష్టం. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారులను మెప్పిస్తారు. వారం చివర్లో యత్న కార్యసిద్ధి ఉంటుంది. సంతానం ఉద్యోగాలపై శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. ఇంటి నిర్మాణాలలో ప్రగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా అడుగువేస్తారు. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు, ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు దక్కించుకుంటారు. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం నరసింహ స్తోత్రాలు పఠించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మొదట్లో ఈ రాశి వారు ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. సంప్రదింపులకు అనుకూలంగా ఉంటాయి. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ధన ప్రాప్తి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. దైవ దర్శనంలో అవస్థలు తప్పవు. వారం మధ్యలో నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వలన ఆటుపోట్లు తప్పవు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెలువరిస్తాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పని భారం అధికమవుతుంది. వారం చివరిలో కొత్త పెట్టుబడులు పెట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. పెట్టుబడులు మరిన్ని రాగలవు. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు శుభవర్తమానాలు అందుతాయి. వారం చివరిలో ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి, పురోభివృద్ధి కానరాదు. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల ధోరణి చికాకు కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయం, కూరగాయలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిథున రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మొదట్లో ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంతానం రాక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఖర్చులు అధికం. సంతృప్తికరం. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. మీ ఇష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పనులు ముగింపుకొచ్చేసరికి అస్తవ్యస్తంగా సాగుతాయి. పదవుల కోసం చేసే యత్నం ఫలించకపోవచ్చు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వ్యాపారాలలో నిలదొక్కుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం కలగవచ్చు. వారం మధ్యలో నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలలో ఏకాగ్రత ముఖ్యం. ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించండి. కుటుంబీకులు మీ మాటకు అంతగా విలువనివ్వరు. మీ కార్యక్రమాలు, వ్యవహారాలు ఆశించినంత చురుగ్గా సాగవు. వారం చివరిలో ఉత్సాహంగా పనులు చేపట్టి విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో సమర్థతను చాటుకొని మంచి గుర్తింపు పొందుతారు. రాజకీయ వర్గాలకు శుభవర్తమానాలు ఉంటాయి. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణపతి స్తోత్రాలు పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ధనానికి లోటు ఉండదు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు సాగక విసుగు చెందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. విమర్శలు, అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. మీ నిజాయితీ బయటపడుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాధానం నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సమావేశాల్లో పాల్గొంటారు. కళాకారులకు ప్రోత్సాహకరం. వారం మధ్యలో వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఆస్తి పంపకాలు, భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. బిల్లులు చెల్లిస్తారు. ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. విలువైన కానుకలందించి ప్రముఖుల ప్రాపకం సంపాదిస్తారు. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. వారం చివరిలో ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహన యోగం ఉంది. వ్యాపారాల విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామిక వర్గాలు కొత్త కంపెనీల ఏర్పాటులో నిమగ్నమవుతారు. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగిపోతాయి. సింహరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మొదట్లో ఈ రాశి వారి ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ధన వ్యయం విపరీతంగా ఉంటుంది. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలంగా ఉంటుంది. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. బంధువులతో విభేదిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. నిరుత్సాహం వీడి ఉద్యోగ యత్నం సాగించండి. వృత్తుల వారికి సామాన్యంగా ఉంటుంది. దైవ దర్శనం ప్రశాంతంగా సాగుతుంది.
వారం మధ్యలో ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. స్త్రీలకు బంధువర్గం నుంచి ఆశ్చర్యకరమైన వార్తలు అందుతాయి. వాహనం, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. చేపట్టిన పనులు ఆశించినంత చురుగ్గా సాగవు. మీ రాకను మిత్రులు తప్పుగా అర్థం చేసుకునే ఆస్కారం ఉంది. వారం చివరిలో ఆర్థిక లావాదేవీల్లో కొంత పెరుగుదల కనిపిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆరోగ్య సమస్యలు కాస్త తీరుతాయి. వ్యాపారాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఊహించని విధంగా ప్రమోషన్లు దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కన్యా రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. తులారాశి వారికి ఈ వారం జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందకూడదు. స్థిమితంగా ఉండడానికి ప్రయత్నించండి. గుట్టుగా యత్నాలు సాగించండి. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త వారితో సంప్రదింపులు జరుపుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టుపోతల్లో ఏకాగ్రత వహించండి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. నష్టాల నుంచి బయటపడతారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలలో తీరిక ఉండదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వారం మధ్యలో కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. వారం చివరిలో ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. ఒక లేఖ మీలో ఉత్సాహాన్నిస్తుంది. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఉద్యోగాల్లో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కించుకుంటారు. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారి వారం మొదట్లో ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగిస్తే మంచిది. ఎదుటివారి సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవకాశాలు చేజారిపోతాయి. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ప్రియతముల రాక సంతోషాన్ని ఇస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ మార్పు కలిసి వస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు ధనయోగం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. జూదాలు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలి. దైవ దర్శనంలో అవస్థలు తప్పవు. వారం మధ్యలో సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులకు రావాల్సిన ప్రమోషన్ విషయంలో ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాలు చేపడతారు. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తి కావు. ప్రింటింగ్ రంగాల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారం చివరిలో ఆర్థిక లావాదేవీలు మందకొడిగానే సాగుతాయి. ఉద్యోగ యత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాలకు కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కష్టం ఫలిస్తుంది. వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటారు. ఖర్చులకు అంతుండదు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం దూకుడును అదుపు చేయండి. ప్రియమైన వారితో ఉల్లాసంగా గడుపుతారు. గృహ మార్పు కలిసి వస్తుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం అవుతుంది. సన్నిహితులకు చక్కటి సలహాలు ఇస్తారు. వ్యవహార అనుకూలత ఉంటుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం ఉంటుంది.
వాహన చోదకులకు చికాకులు అధికమవుతాయి. వారం మధ్యలో కొబ్బరి, పండ్లు, పూలు, బేకరీ, తినుబండారాలు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. రేషన్ డీలర్లు, నిత్యావసర వస్తు స్టాకిస్టులకు వేధింపులు తప్పవు. విదేశీ యానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు అయిన వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. వారం చివర్లో ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే కాలం. వాహనాలు, స్థలాలు కొంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కళాకారులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగిపోతాయి. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం అంగారక స్తోత్రం పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో కృషి ఫలిస్తుంది. సన్నిహితులు చేయూతనిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. అనేక పనులతో సతమతమవుతారు. ఆత్మీయులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. సంతానం దూకుడును కళ్ళెం వేయండి. అపరిచితులతో జాగ్రత్త. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. షాపుల స్థల మార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు ధన ప్రాప్తి. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. వారం మధ్యలో వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. మీ వ్యాపకాలు తగ్గించుకొని కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించండి. మీ పాత సమస్యలు పరిష్కార మార్గాల్లో నడుస్తాయి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వారం చివర్లో ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. యత్న కార్యసిద్ధి. ఆహ్వానాలు అందుతాయి. ఇళ్ళు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ విధుల్లో అవాంతరాలను అధిగమిస్తారు. పారిశ్రామిక వర్గాలకు కొత్త సంస్థల ఏర్పాటు యత్నాలు కలిసి వస్తాయి. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో దీర్ఘకాలిక సమస్యలు కొన్ని తీరుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆశలు వదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు విపరీతం. విలాసాలు, దైవ కార్యాలకు వ్యయం చేస్తారు. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. ప్రకటనల పట్ల అవగాహన అవసరం. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. వివాహ సంబంధం కుదరకపోవచ్చు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గుతుంది. వారం మధ్యలో స్త్రీల వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే మీ సహాయం అర్థిస్తారు. దైవ, సేవ, పుణ్యకార్యాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. వారం చివర్లో ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహన యోగం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఆరోగ్య సమస్యలు కాస్త తీరుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న రీతిలో పదోన్నతులు అందుతాయి. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు హడావిడిగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదులు స్వీకరిస్తారు. కృషి ఫలించవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. కార్యసాధనకు మరింత ఓర్పు అవసరం. సన్నిహితుల హితవు మీపై చక్కటి ప్రభావం చూపుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో మనస్పర్ధలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు.
వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. దైవ దర్శనం సంతృప్తినిస్తుంది. వారం మధ్యలో ఉపాధ్యాయులకు, ఆడిట్స్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికంగా ఉంటాయి. పారిశ్రామికులు ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. ఎరువులు, మందులు, సుగంధ ద్రవ్యాలు, ఆల్కహాల్ వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. వారం చివరిలో కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు. స్థిరాస్తి విషయంలో సోదరులతో వివాదాలు తీరుతాయి. కొత్త వ్యాపారాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో ఊహించని రీతిలో మార్పులు ఉండవచ్చు. మీనరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.